బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ఆంధ్రలో ఓటేయట్లేదా? కర్ణాటక తెలంగాణ వాళ్ళు వెళ్ళి ఓట్లేయట్లేదా? ఇవి జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని నువ్వు ఏంటి దానికి పరిష్కారం? ఒక్క పరిష్కారం, దాన్ని ఒప్పుకోడు మళ్ళీ ఈయన. ఒకటేంటంటే తనకి ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం, ఓడిపోయాం అనే, ఇప్పుడు ఈయన చెప్పినటువంటి మాదేవపురం ఉంది కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీని అధికారులు. అక్కడ లోకల్గా ఉండే ఎన్నికల అధికారులు అందరూ ఎవరు? లోకల్ ప్రభుత్వ ఉద్యోగులే కదా. ఏమన్నా ఢిల్లీ నుంచి పంపిస్తారేంటి అక్కడి నుంచి? లోకల్ ప్రభుత్వ ఉద్యోగులే కదా. తేడా చేస్తే వాళ్ళే చేయాలి. ఎట్లా చేస్తారు? నీకు బై ఎలక్షన్స్లో అందులో పోని. కాబట్టి అక్కడ సమస్యల్లో ఏంటంటే అవగాహన రాహిత్యం కాదు, తెలుసు, తెలియనోడేం కాదు అతను, బట్ దాన్ని డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశమే. అంటే సాధారణ ప్రజలకి ఏదో జరిగిపోయింది, వామ్మో ఏదో అనేటటువంటిది, దాన్ని ఇక్కడ ఎక్కడైతే అంటే వీళ్ళందరూ కాంగ్రెస్ అభిమానులు కూడా కాదు, వైసీపీ వాస్తవంగా చెప్పాలంటే ఓడిపోయిన అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళకి ఒక కారణం కావాలి, ఆ రీజన్ ఇస్తున్నాడు. వాళ్ళందరికీ ఒక వేదిక అవుతున్నాయేమో అంటే రేపు దీన్ని బాగా ప్రమోట్ చేస్తారండి. మీకు వెరీ సింపుల్ లాజిక్. ఇండియాలో ఒక సివిల్ వార్ సృష్టించడానికి కుట్ర జరుగుతోంది, లైక్ బంగ్లాదేశ్ టైప్లో. అక్కడ ఇట్లాగే మొదట ప్రతిపక్షం స్టార్ట్ చేసింది, ఎలక్షన్స్లో తేడా వచ్చిందని 2/3 మెజార్టీతో గెలిచింది హసీనా. ఇలాగే పోల్ మేనేజ్మెంట్ అంటూ బిగిన్ చేసి ఆ తర్వాత హసీనా పారిపోయేలా చేశారు సైన్యాన్ని వాడి.